కూడిన విద్యను క్రమశిక్షణ నేర్చుకొని ఆ విలువను సమాజానికి పంచాలనే గొప్ప లక్ష్యంతో ముందుకు సాగిన వ్యక్తిత్వం. ప్రతి విద్యార్థి ఇలాంటి స్కూల్లో చదవాలన్న లక్ష్యంతో తల్లిదండ్రులకు సరైన మార్గదర్శకత్వం విలువైన సలహాలు సూచనలు అందిస్తూ ఎంతో మందిని విజయ పదంలో నడిపిస్తూ మన ఎన్ఎన్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గౌరవనీయులైన నవీన్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నానండి. అలాగే ఆయన్ని సత్కరించవలసిందిగా విజయ మేడం రామసాన్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కోరుకుంటున్నాను సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. సో 2025లో ఇలానే నమ్మదే సీట్ ఇచ్చిన తర్వాత మా పేరెంట్స్ కూడా ఎంతో ఆనందపడ్డారు. సో ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆనందం కంటిన్యూ అవుతుంది. మా ఎంటైర్ ఫ్యామిలీలో జరిగిన ఏదైనా ఒక టర్నింగ్ పాయింట్ ఉంది అంటే నాకు నవోదయ సీట్ రాదు. మళ్ళీ నన్ను రోల్ మోడల్గా తీసుకొని ఇప్పుడు కూడా నవోదయలో చదివాడు. సో ఎంటైర్ ఫ్యామిలీ లైఫ్ ఒక మిడిల్ క్లాస్ నుంచి అబవ్ మిడిల్ క్లాస్కి వెళ్ళిపోయింది ఓన్లీ బికాస్ ఆఫ్ నవోదయ. సో ముఖ్యంగా ఇప్పుడు పిల్లలకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అసలు నవోదయ స్కూల్స్ ఎలా ఉంటాయి, అసలు దాని యొక్క ప్రత్యేకత ఏంటి, నవోదయకి బయట స్కూల్స్కి డిఫరెన్స్ ఏంటి. ఏ స్టూడెంట్స్ ఒక 10 minutes జాగ్రత్తగా వినండి అన్న. రేపు నవోదయకి వెళ్ళిపోయే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఎస్ఈ సిలబస్ అండి, ఎన్సీఆర్టీ ప్యాటర్న్ ఫాలో అవుతారు. ఎన్సీఆర్టీ ప్యాటర్న్ అంటే కంప్లీట్గా సెంట్రల్ బోర్డు ఏదైతే పిల్లలకు చదివించమని బుక్స్ రిలీజ్ చేస్తుందో ఆ సిబిఎస్ఈ ప్యాటర్న్ వాళ్ళు ఫాలో నవోదయ స్కూల్ వాళ్ళు. బయట స్కూల్స్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ సిబిఎస్ఈని ఫాలో అవుతారండి. మరొక విషయం ఏంటంటే ఒక జిల్లాకి 12,000 మందో 14,000 మందో రాస్తే కేవలం 80 మంది విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అవుతారు. అది కూడా ఈ సెలెక్ట్ అయిన 80 మంది విద్యార్థులు చాలా తెలివైన వాళ్ళు అయి ఉంటారు. అలాంటి తెలివైన విద్యార్థులు అందరూ కలిసి ఒక స్కూల్లో ఉంటే ఆ స్కూల్ ఎలా ఉంటుంది, ఆ 80 మందిని 2 సెక్షన్లుగా డివైడ్ చేస్తారు, 40+40. ఆ 40 మంది టీచర్స్ అంటే 40 మంది పిల్లలకి ట్రైన్ చేయాల్సిన టీచర్స్ ఎలా ఉంటారు, ఆ టీచర్స్కి 2 రకాలుగా రిటన్ టెస్ట్, ఒక ఇంటర్వ్యూ ఉన్న తర్వాత 6 months పాటు చైల్డ్ సైకాలజీ, 6 months పాటు సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ ఇచ్చి ఆ టీచర్ని లోపలికి పంపిస్తారు. క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అంటే మనం చూడాల్సింది ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు కాదండి. మీ విద్యార్థి అంటే మీ అబ్బాయి లేదా అమ్మాయితో పాటు కూర్చొని మిగతా విద్యార్థులు ఎలా వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, వాళ్ళకి బోధించే ఉపాధ్యాయులు ఎంత తెలివైన వాళ్ళు, ఇది మాత్రమే మీరు గమనించాలి. అవన్నీ నవోదయలో దొరుకుతాయి. అండ్ నవోదయ టీవీ ఉచితం అంటే తల్లిదండ్రులకి ఉచితం, మనం ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ నవోదయలో చదువుకోవడం కోసం అయ్యే ఖర్చునంతా హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళు ఫండ్ చేస్తారు. ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. అంటే ప్రజాధనమే, ప్రజలు కట్టే పన్నునే తిరిగి విద్యార్థులు చదువు కోసం ఖర్చు పెడతారు. నవోదయ స్కూల్లో 7 yearsలో మనకు నేర్పించేది ఏంటంటే ఎప్పుడు ఎక్కడ ఎలా జీవించాలి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని ఎలా ఉండాలి అనేది తెలుస్తుందండి. బయట స్కూల్స్లో ఎక్కడ బట్టి పట్టిస్తారు, లోపల నవోదయలో సబ్జెక్ట్ నేర్చుకోమని చెప్తారు. ఆ సబ్జెక్ట్తో ఈ నవోదయలో పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి ఎలా అయినా సరే రాణించగలుగుతారు. ఇక్కడ ఫ్యూచర్లో పెద్ద అయిన తర్వాత డెసిషన్ మేకింగ్ అనేది ఒకటి ఉంటుందండి, నిర్ణయాలు తీసుకోవడం. ఆ నిర్ణయాలు అతి వేగంగా యాక్యురేట్గా కరెక్ట్గా తీసుకోగలిగే శక్తి నవోదయ చదివే పిల్లలకు ఉంటుంది. మరొక విషయం, నవోదయ స్కూల్లో ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, టీచింగ్ క్వాలిటీ కానీ ఎంత బాగుంటాయో ఎడ్యుకేషన్తో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా అంతే బాగుంటాయి. ఎన్సీసీ కానివ్వండి, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానివ్వండి, ఎస్యూపీడబ్ల్యూ సోషల్ యూనిట్ ప్రాజెక్ట్ వర్క్ అనే ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. నార్మల్ మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ వీటికి ఎంత ప్రయారిటీ అయితే ఇస్తారో అదర్ సబ్జెక్ట్స్ కూడా అంతే ప్రయారిటీ ఇస్తారు, అంత సీరియస్గా తీసుకుంటారు.
సో నవోదయలో ఇప్పుడు ఇక్కడ ఇటువైపు ఎలా ఉందో తెలియదు. మా విశాఖపట్నం కొన్ని ప్రాంతాల్లో లైక్ నర్సీపట్నం, అనకాపల్లి, ఈ రూరల్ ఏరియాస్లో పాడేరు, అరకు, చిత్తపల్లి ఇలాంటి ఏరియాస్లో నవోదయంలో సీట్ వస్తే ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఎలా అయితే భోజనాలు పెట్టి ఫంక్షన్ చేస్తారో అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అంత గొప్ప విషయం అది. సో 7 years పాటు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కూడా అక్కడ పడే స్టాండర్డ్స్, బేసిక్స్ ఏవైతే ఉంటాయో అవి లైఫ్ టైం ఉపయోగపడతాయి. సో నవోదయ గురించి ఏదైనా సరే నెగిటివిటీ ఉన్నా సరే మీరు అవన్నీ తీసేయచ్చండి. ఈ మధ్య కాలంలో నవోదయాలు ఐఐటి చెప్పట్లేదు కదా అని 10th class వరకు ఐఐటిలో చదివి నవోదయలో చదివి బయటకు వచ్చి శ్రీ చైతన్య, పారాయణ లాంటి కార్పొరేట్ స్కూల్స్లో ఐఐటి చదివించుకుంటున్నారు. సో అది మాత్రం దయచేసి చెయ్యొద్దు. ఏ పిల్లాడికైతే క్యాపబిలిటీ ఉందో నవోదయ మేనేజ్మెంటే గుర్తిస్తుంది. వాళ్ళు ఎగ్జామ్ పెడతారు 10th classలో ఉండేటప్పుడు, దాన్ని దక్షిణ ఫౌండేషన్ అంటారు. ఆ దక్షిణ ఫౌండేషన్ సెలెక్ట్ అయితే మొత్తం మన ఆంధ్రాలో ఉన్న అన్ని నవోదయాల నుంచి 500 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి తీసుకెళ్లి సికింద్రాబాద్లో పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇస్తారండి. వాళ్ళు ఖచ్చితంగా ఐఐటి మిస్ అయితే ఎన్ఐటి ర్యాంకులు 500 మంది విద్యార్థులు కూడా ర్యాంక్ కొడతారు. సో ఐఐటీస్ వాటి గురించి వరి అవ్వద్దు. నవోదయస్ ఆర్ ద బెస్ట్ స్కూల్. మీరు ఈ నవోదయస్ని గురుకులాలతో అదర్స్ గవర్నమెంట్ స్కూల్స్తో కంపేర్ చేయొచ్చు. And now moreover come to Sainik School. Sainik School also follows the same pattern. Sainik Schools కూడా నవోదయ మాదిరినే ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ సిలబస్ ఫాలో అవుతాయి. మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి డిసిప్లైన్ ఉంటుంది. కాకపోతే సైనిక్ స్కూల్స్లో ఏంటంటే ఏదైతే మనకి హెచ్ఆర్డీ వాళ్ళు నవోదయలో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారో, మన ఒక విద్యార్థికి 1,80,000 సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కడుతుందో అదే 1,80,000 సైనిక్ స్కూల్ బోర్డుకి తల్లిదండ్రులు, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు తిరిగి కట్టాల్సి ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుంది. ఈ 7 yearsకి 15 to 16 lakhs ఖర్చు అవుతుంది. అంటే 15 నుంచి 16 లక్షలు ఖర్చు అయినప్పటికీ ఏంటి సైనిక్ స్కూల్ అడ్వాంటేజ్ అంటే మనం ఈ దేశంలో పుట్టాము, ఈ దేశ భద్రత కోసం మనం ఏదో ఒకటి చేయాలి అని సైనిక్ స్కూల్లోకి వెళ్ళిన ప్రతి విద్యార్థికి చిన్నప్పటి నుంచే వాళ్ళకి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తారు. బయట ఎలా అయితే మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్, ఐఐటి ఓరియంటెడ్ అని ఉంటుందో సైనిక్ స్కూల్లో ఎన్డీఏ ఓరియంటేషన్ అని ఉంటుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీకి 6వ తరగతి నుంచి వాళ్ళు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తారండి. ఈ రెండు చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్ప నవోదయకి సైనిక్ స్కూల్కి ఎలాంటి వ్యత్యాసం లేదు. సో ద బెస్ట్ స్కూల్స్. అండ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన రాము సార్ ఎక్కువగా పొగిడేస్తున్నారు. యుగాంధర్ సార్ చెప్పినట్టు అదేం లేదు. సో నా వల్ల సార్కి పేరు రావడం కాదు, సార్ వల్ల నాకే ఎంతో పేరు వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్లో కూడా కోచింగ్ ఇస్తున్నాం. మేము ఆన్లైన్ పిల్లలు కూడా సెలెక్ట్ అవుతున్నారు. అది చాలా గొప్ప విషయం. మేము అసలు ఊహించలేదు. ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్న ప్రతి విద్యార్థి పేరెంట్కి మేము ఒక విషయం చెప్పాము, సార్ సీట్ గురించి వదిలేయండి, మంచిగా సబ్జెక్ట్ నేర్పిస్తాము. ఇదే మేము మొదటి నుంచి అన్ని వరకు చెప్పాము. బట్ ఆ పిల్లలు కష్టపడ్డారు, పేరెంట్స్ అబ్జర్వ్ చేశారు. సో మేము చేయాల్సినంత మేము చేశాము. సో వాట్ ఎవర్ ఆన్లైన్లో పిల్లలు కూడా సెలెక్ట్ అయిన దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఈ సక్సెస్ జర్నీ ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాము సార్. థ్యాంక్ యూ. కొన్ని విషయాలు చెప్పడానికి ధన్యవాదాలు. ఒకసారి వన్స్